ఓకే. సో ఇప్పుడు మీరు ఫ్రీ అయ్యారా? ఎంతమంది మీ మనసులో ఇప్పుడు ఫ్రీ అయ్యారని అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఫ్రీ, ఇప్పటి వరకు ఉన్న టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోయాయి, నవ్ వీఆర్ ఫ్రీ అని ఎంతమంది అనుకుంటున్నారు? చాట్ బాక్స్ కూడా ఓపెన్ అయింది, మీరు అక్కడ టైప్ చేయొచ్చు చాట్ బాక్స్లో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మౌని అమావాస్య స్పెషాలిటీ ఏంటి, మౌని అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మన మనస్సు నిశ్శబ్దంగా ఉండే రోజు. ఈ రోజు నుండి ఈ అమావాస్య అయిపోయేంత వరకు మీరు ఆల్మోస్ట్ 2026 అంతా కూడా ఎలా ఉండాలో గత డిసెంబర్ నెల నుండి చెప్తూ వస్తున్నాను, అవునా కదా? డిసెంబర్ నెల నుండి చెప్తూ వస్తున్నాను. అందుకు తగ్గట్టుగా మనకు వచ్చేవన్నీ కూడా అలానే వస్తున్నాయి. ఈ మౌని అమావాస్య కూడా మనకేంటంటే నెగిటివ్ ఎనర్జీని వదిలిపెట్టడానికి ఇది బెటర్ టైం. మౌని అమావాస్య అనేది నెగిటివ్ ఎనర్జీని వదిలిపెట్టడానికి బెటర్ టైం. సో ఈ రోజు మనం ఏంటి అంటే పాత భయాలు, అప్పులకు సంబంధించిన భయాలు, ఆర్థిక అడ్డంకులు, ఇవి తొలగించుకునే పవర్ఫుల్ డే. ప్రతి మనిషిని రెండు భయాలు వెంటాడతాయి. ఏంటవి? చెప్పండి చూద్దాం. ప్రతి మనిషిని వెంటాడేది రెండు భయాలు ఉంటాయి. చెప్పగలుగుతారా ఏంటి ఆ భయాలు? నెంబర్ వన్ ఆర్థిక భయం, నెంబర్ టూ ప్రాణ భయం. అవునా కదా? ఆర్థిక భయం ప్రతిరోజు ఉంటుంది, ప్రాణ భయం ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో ఒకసారి. దాని గురించి అంతగా ఆలోచన చేయం మనం. కానీ డైలీ మనల్ని భయపెట్టేది ఏంటి? ఆర్థిక భయం. ఈ ఆర్థిక భయాన్ని మనం ఎప్పుడైతే వదిలేస్తామో, అంటే ఆర్థిక భయాన్ని ఎప్పుడైతే అధిగమిస్తామో, సో అప్పుడు మనకి సంబంధించి సరి అయిన ఆర్థిక వ్యవస్థని చూడగలుగుతాం. అంటే ఆ భయాన్ని దాటితే ధైర్యంలోనే లక్ష్మి ఉంటుంది. భయాన్ని దాటితే ధైర్యంలోనే లక్ష్మి ఉంటుంది. ధైర్య సాహసే లక్ష్మి అంటాం కదా. సో అలా మనం ఈరోజు కొన్ని రీసైకిల్ చేయబోతున్నాం మన సబ్ కాన్షియస్ మైండ్ని, మన భయాలని. కాబట్టి చాలా కూల్గా ఉండండి, రిలాక్స్డ్గా ఉండండి. ఎలాగూ రేపు మార్నింగ్ క్లాస్ లేదు కాబట్టి ప్రశాంతంగా ఉండండి. ఆ, ఈవినింగ్ ఉంటుంది, రేపు ఈవినింగ్ ఉంటుంది మనకి శ్రీకృష్ణ యోగ నిద్రకు సంబంధించి. సో కాబట్టి ఈరోజు మనం చేయబోయే దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే పితృదేవతలకు తర్పణ ఇవ్వడం. సో పితృదేవతలకి తర్పణం ఇవ్వడం. సో ఇది స్పిరిచువల్ గా మనం చూస్తే ప్రాచీన సంప్రదాయాలను బట్టి, మన వాళ్ళని బట్టి ఈ తర్పణం అంటే ఏంటి, పితృదేవతలకు తర్పణం ఇవ్వడం అంటే ఏంటి అంటే, రాసుకోండి. పితృదేవతలకి తర్పణం ఇవ్వడం అంటే మన పూర్వీకుల ఆత్మలకు కృతజ్ఞతలు తెలపడం. మన పూర్వీకుల ఆత్మకి కృతజ్ఞత తెలపడం, థ్యాంక్స్ గివింగ్, వాళ్ళకి కృతజ్ఞత తెలపడం. వారి శక్తిని గౌరవించడం, వారి యొక్క శక్తిని గౌరవించడం, వారికి కృతజ్ఞత తెలపడం, వారి యొక్క శక్తిని గౌరవించడం, వారి ఆశీర్వాదాలని ఆహ్వానించడం. మన పూర్వీకుల యొక్క ఆశీర్వాదాలని ఆహ్వానించడం. తర్పణం ఇవ్వడం అంటే పూర్వీకుల యొక్క ఆత్మలకు కృతజ్ఞత తెలపడం, వారి శక్తిని గౌరవించడం, వారి ఆశీర్వాదాలను ఆహ్వానించడం. ఇది స్పిరిచువల్ వేలో మన వాళ్ళు చెప్పిన మాట. సో ఆధ్యాత్మిక భావం ఏంటి అంటే, ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, ఇప్పుడు మీరున్న బాడీ, మీరు ఒకసారి మీ బాడీని చూసుకోండి, మీ శరీరాన్ని చూడండి ఒకసారి, మీ బాడీ. సో ఈ బాడీ మీది మాత్రమే కాదు, అవునా కదా? ఈ బాడీ మీది మాత్రమే కాదు, మీది కాదు అది. మీరు మీది ఎంత అనుకున్నా మీది మాత్రమే కాదు. అది ఎవరిది అంటే మీ పూర్వీకుల ద్వారా వచ్చిన కొనసాగింపు. ఎవరిది అది? మీ పూర్వీకుల ద్వారా వచ్చిన కొనసాగింపు. మీరు మీ యొక్క బ్యాక్ ప్యాటర్న్కి వెళ్తే, మీలాగా మీ ముత్తాతో, మీ ఇంకో, మీ నాలుగో తరం ఐదో తరం వెనక్కి వెళ్తే మీరు అలానే ఉండేవాళ్ళేమో. మీలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ, మీరు వెనక్కి వెళ్తే. అంటే కొనసాగింపుగా వస్తుంది. ఇప్పుడు ఈ ఫేస్ కట్ ఇదంతా చూస్తే మీలాగా ఇంకెవరో ఉంటారు, నాలాగా ఇంకెవరో ఉంటారు వెనకాల కదా. సో అలా ఈ బాడీ, ఇప్పుడు కనిపిస్తున్న బాడీ మీది కాదు, ఇది మీ పూర్వీకుల ద్వారా వచ్చిన కొనసాగింపు. అయ్యో బాబాయ్, ఈ లోకంలో నాకంటూ ఏమీ లేదా? ఈవెన్ ఈ బాడీ కూడా పూర్వీకుల నుండి వచ్చిందా? సో వారి ద్వారా మనకి ఏమేమి వచ్చాయంటే శరీరం, సంస్కారం, జీవితం.
శరీరం, సంస్కారం, జీవితం, వంశపారంపర్య జ్ఞానం వచ్చాయి. సో తర్పణం ఇవ్వడం అంటే మనం మన పూర్వీకులకు ఏమని చెప్పాలి అంటే, నేను మీ రుణాన్ని గుర్తిస్తున్నాను. అంటే మీరు ఇచ్చిన బాడీని, మీరు ఇచ్చిన ఈ వంశాన్ని, దీని అంతటిని నేను గుర్తిస్తున్నాను అని చెప్పడం వారికి. నేను మీ రుణాన్ని గుర్తిస్తున్నాను. ఈ ఇలాంటి ఒక కృతజ్ఞత కర్మలు చేయడమే తర్పణం ఇవ్వడం. ఇలాంటి కృతజ్ఞత తెలియజేయడమే తర్పణం ఇవ్వడం. ఓకేనా? ఎస్. సో శక్తి యొక్క విజ్ఞానం ప్రకారం, ఎనర్జీ ప్యాటర్న్ ప్రకారం మనం చూస్తే ప్రపంచం మొత్తం కూడా ఒక శక్తి జాలంతో నిండి ఉంటుందండి. అంటే ఒకే ఎనర్జీతో నిండి ఉంటుంది. హ్యూమన్ ఎంతవరకు అయితే ఉన్నారో అందరిలో చూస్తే డిఎన్ఏ 97% ఒకేలాగా మ్యాచ్ అవుతుంది. అంటే మనందరం కూడా ఒకే పురుషుడిలో నుండి వచ్చిన వాళ్ళం. కొంతమంది ఆ, ఒక్కో రకంగా, కొంతమంది యాడమ్ అని పిలుస్తారు. ఇంకొంతమంది ఆ, పేరేంటిది, సరే నాకు గుర్తు రావట్లేదు. ఎవరు, మా మన దాంట్లో ఉంటుంది కదా, మా లెటర్ పైన వస్తుంది. ఎవరైనా అందిస్తారా నాకు? ఎస్, మీకేం గుర్తు రావట్లేదు. సరే, ఏదో ఒకటి. మనమందరం కూడా ఒకే పురుషుల్లో నుండి వచ్చినట్టుగా సైంటిస్టులు భావిస్తారు. అందుకే ప్రపంచం, మన డిఎన్ఏ అంతా కూడా, మన డిఎన్ఏలో కేవలం సమాచారం మాత్రమే కాదు, మీ డిఎన్ఏలో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, భావోద్వేగాలు కూడా దాగి ఉంటాయి. ఎమోషన్స్, మన పూర్వీకుల ఎమోషన్స్ కూడా దాగి ఉంటాయి. అసలు ఇప్పుడు ఈ భావోద్వేగాలు అనేది పెద్ద టాపిక్ అయిపోయింది. అవునా కదా? ఎమోషన్స్, భావోద్వేగాలు అనేది పెద్ద టాపిక్ అయిపోయింది. సో తరతరాలకి సంబంధించినటువంటి ఈ యొక్క భావోద్వేగాలకి, వీటన్నిటికీ మనం ఈరోజు తర్పణం ఇవ్వబోతున్నాం. ఓకేనా? సో ఈ అమావాస్య రోజులలో మీరు ఆ ఇలాంటి ఒక తర్పణం అనేది చేస్తూ వెళ్ళారు. చాలా మంది ఈరోజు ఉదయమే చాలా మంది ఏం చేస్తారంటే, ఆ రాగి గిన్నెలో కానీ వెండి గిన్నెలో కానీ వాటర్ తీసుకొని అక్షితలు కలిపి, ఆ వాళ్ళ మన పూర్వీకులకి తర్పణం, సూర్యుడు వెలుతురుని చూస్తూ తర్పణం ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఇది గత పూర్వం రోజుల నుండి వస్తున్నటువంటి ఆచారం. ఎసార్ను అవునా కదా? అమావాస్య రోజులలో మన పూర్వీకులకు తర్పణం ఇస్తూ వస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మనం ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ లో ఉన్నాం కాబట్టి, ఈ రోజు అంటే ఈ నైట్ మనం కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. సో ఒకసారి మీరందరూ ఇలా హ్యాండ్ రైజ్ చేయండి, ఇలా హ్యాండ్ చూపించండి మీ చేయి. ఈ రోజు నుండి ఏం జరుగుతుందో తెలుసా? ఈ 2026 నుండి, ఇక నుండి మీ తర్వాతి తరానికి పితృ దేవతలకు సంబంధించి, అంటే పితృకు సంబంధించి ఆ, ఏవైతే పితృతర్పణం ఉందో అదంతా మీరే ఆపేస్తున్నారు ఇప్పటికి. చెప్పండి. ఈ రోజుతో మీతో ఆగిపోద్ది అది, మీతో ఆగిపోద్ది. నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మళ్ళీ మీ నుండి మొదలు పెట్టాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మన పితృ తర్పణానికి, అంటే మన పితృలకు సంబంధించింది ఇప్పుడే మీరు ఈరోజు క్లోజ్ చేయబోతున్నారు అన్నమాట. సో అందుకనే చాలా ప్రశాంతంగా కూర్చోండి. సింపుల్ టెక్నిక్స్తో మనం ముందుకెళ్దాం. సో ఇప్పుడు ఏంటంటే, మీరు ఎలాంటి ఫ్రీక్వెన్సీతో ఉన్నారో ఆ ఫ్రీక్వెన్సీ తోటే మీరు ఆ ఎనర్జీని తీసుకుంటారు. ఎలాంటి ఫ్రీక్వెన్సీతో ఉన్నారు మీరు ఇప్పుడు? నిద్రపోయే ఫ్రీక్వెన్సీతో ఉన్నారా? స్లీపింగ్ మోడ్లో ఉన్నారా? సో మీరు ఎలాంటి ఫ్రీక్వెన్సీతో ఉంటే అలాంటి ఫ్రీక్వెన్సీని మీరు పొందుకుంటారు. తర్పణం ద్వారా మనం చేసే పని ఏంటంటే, మనం ఈరోజు ఇప్పుడు చేసే తర్పణం ద్వారా మన మూలాలకి ట్యూన్ అవ్వడం. మన యొక్క పూర్వీకుల యొక్క సోల్కి మనం ట్యూన్ అవ్వడం, వాళ్ళ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవ్వడం, మన యొక్క ఫ్యామిలీ ఎనర్జీ ఫీల్డ్ని క్లీన్ చేయడం. మన యొక్క ఫ్యామిలీ ఎనర్జీ ఫీల్డ్ని క్లీన్ చేయడం. చేద్దామా? చేద్దామా? ప్రాక్టికల్ డివైన్ మెథడ్ చేద్దామా? ఎస్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరు వెళ్ళి ఒక గ్లాసులో నీరు తీసుకొని రండి. దగ్గర పెట్టుకున్నారు కదా వాటర్ గ్లాస్? మ్మ్. అలవాటు అయిపోయింది. ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నారు కదా? సో ఆ గ్లాస్ వాటర్ని చేతిలో పట్టుకోనండి. ఇలా చేతిలో పట్టుకోనండి. ఒలింపిక్ లైట్ లాగా పట్టుకోండి. ఒలింపిక్ లైట్ లాగా.
ఆ నీటికి చెప్పండి ఇప్పుడు. ఆ వాటర్కి చెప్పండి. ఆ వాటర్ని చూస్తూ చెప్పండి. ఆ వాటర్ని చూస్తూ, జస్ట్ ఆ వాటర్ని చూస్తూ చెప్పండి. ఈ నీటి ద్వారా చెప్పండి, నాతో పాటు మీరు చెప్పండి. ఈ నీటి ద్వారా నా పూర్వీకుల శక్తితో నేను అనుసంధానం అవుతున్నాను. గ్రాటిట్యూడ్ భావంతో చెప్పండి. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం. మీ మనసులో నుండి పూర్వీకులు అంటే భయం, కోపం కాదు, కృతజ్ఞత భావం. మీ యొక్క తాత అంటే మీ దగ్గర ఇప్పుడు ఎవరైతే లేరో వాళ్ళని గుర్తు చేసుకుంటూ చెప్పండి. ఈ నీటి ద్వారా నా పూర్వీకుల శక్తితో నేను అనుసంధానం అవుతున్నాను. సో క్లోజ్ యువర్ ఐస్. మీ కళ్ళు మూసుకోనండి. క్లోజ్ యువర్ ఐస్. ఆ గ్లాస్ అలానే పట్టుకోనండి. గ్లాస్ అంటే రెండు చేతులతో పట్టుకోనండి. గ్లాస్ అలానే పట్టుకొని మీ కళ్ళని రెండు క్లోజ్ చేయండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా మీ ఇన్నర్లో నడిచే, అంటే మీ మనసు లోపల నడిచే అటువంటి ఫ్రీక్వెన్సీ తోటే కనెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి క్లోజ్ యువర్ ఐస్. మీ పూర్వీకులని నెమ్మదిగా మీరు గుర్తు తెచ్చుకోనండి. ఒకవేళ వారి మొహాలు మీకు గుర్తుంటే ఆ మొహాలని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ యొక్క నవ్వులని గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పుడు అమ్మ నాన్న మనల్ని కొట్టినప్పుడు తాతయ్య దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళేవాళ్ళం. అమ్మమ్మ దగ్గరికో నానమ్మ దగ్గరకో పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళం. ఒకసారి ఆ రోజులను గుర్తు తెచ్చుకోండి మీరు. ఎందుకంటే వారికి సంబంధించిన కర్మలన్నింటినీ ఈ రోజుతో మనం ఆపేస్తున్నాం. నెక్స్ట్ మన పిల్లలకి ఇక అవి వెళ్ళకూడదు. ఇక్కడితోటే మనం క్లియర్ చేస్తున్నాం. సో కాబట్టి ఒకసారి వారి మొహాన్ని, వారి స్పర్శని గుర్తు తెచ్చుకోండి. గుర్తుంది మీకు, మీరు మర్చిపోలేదు. చిన్ననాడు తాతయ్య దగ్గరికి మనం వెళ్ళి ఆటలాడిన ఆటలు, అమ్మమ్మ దగ్గర మనం చేసిన చిన్న చిన్న అల్లరి పనులు. మన పూర్వీకులు నిజంగా గొప్పవాళ్ళు. ఒక సాంగ్లో ఉంటుంది, నీవు కాశీకి వెళ్ళినా కూడా మళ్ళీ అమ్మమ్మ తాతయ్యల్ని చూడలేవు, చనిపోయిన వారిని ఎక్కడికి వెళ్ళినా చూడలేవు. సో కాబట్టి వారిని గౌరవిస్తాం. ఒకసారి వారిని గుర్తు తెచ్చుకోనండి. ప్రశాంతంగా గౌరవ భావంతో గుర్తు తెచ్చుకోండి. సో అలానే మీ కళ్ళు క్లోజ్ చేసి వారితో చెప్పండి ఇప్పుడు, నా జీవితం మీ ద్వారా వచ్చింది. నా జీవితం మీ ద్వారా వచ్చింది. ఆ నీటిలో వారు ఉన్నారు. మీరు విజువలైజ్ చేయండి. మీ చేతిలో ఉన్న గ్లాస్లో ఉన్న వాటర్లో వారు ఉన్నారు. మీ ప్యాటర్న్ అంతా, మీ పూర్వీకుల ప్యాటర్న్ అంతా అక్కడ ఉంది. సో ఈ రోజుతో మనం వారిని క్లియర్ చేస్తున్నాం. నా జీవితం మీ ద్వారా వచ్చింది చెప్పండి వారితో. మనసులో అయినా చెప్పండి, బయటికైనా చెప్పండి. నా జీవితం మీ ద్వారా వచ్చింది. మీ అనుభవాలు నాలో ప్రవహిస్తున్నాయి. మీ అనుభవాలు నాలో ప్రవహిస్తున్నాయి. మీ ఆశీర్వాదాలని నేను స్వీకరిస్తున్నాను. మీ ఆశీర్వాదాలని నేను స్వీకరిస్తున్నాను. సో న్యూ రెసనెన్స్ యాక్టివేషన్ అవుతుంది మనకి. నా వంశం యొక్క శక్తిని నేను గౌరవిస్తున్నాను. ఇలాంటి మాటలు మనం చెప్తున్నప్పుడు వాళ్ళు రిలాక్స్ అవుతారు. నా వంశం యొక్క శక్తిని నేను గౌరవిస్తున్నాను, కానీ పాత బాధలను నేను కొనసాగించను. కానీ పాత బాధలని నేను కొనసాగించను. ఐ నెవర్ ఫాలో ఓల్డ్ ప్యాటర్న్స్. నా పాత బాధల్ని కొనసాగించను. నేను కొత్త శాంతి తరాన్ని ప్రారంభిస్తున్నాను. నేను కొత్త శాంతి తరాన్ని ప్రారంభిస్తున్నాను. వారితో మీరు మాట్లాడినట్టుగా మీరు ఊహించండి. మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళు చూస్తున్నారు. మీరు వారి మొహాలు మీకు గుర్తుంటే గుర్తు తెచ్చుకోండి. ఈరోజు మనం చేసే ప్రతిదీ కూడా మన ముందు తరాలకి ఎంతగానో యూజ్ అవుతుంది. చెప్పండి, నేను నా పూర్వీకుల భారాన్ని విడుదల చేస్తున్నాను. నేను నా పూర్వీకుల భారాన్ని విడుదల చేస్తున్నాను. సునీత మేడం, మీరు ఒక వాటర్లో గ్లాస్ తీసుకొని చేతిలో పట్టుకోనండి. చేతిలో పట్టుకొని ఐస్ క్లోజ్ చేయండి. సునీత గారు
నేను నా పూర్వీకుల భారాన్ని విడుదల చేస్తున్నాను. పాత గాయాలను నయం చేస్తున్నాను. పాత గాయాలను నయం చేస్తున్నాను. నా జీవితాన్ని స్వేచ్ఛగా సృష్టిస్తున్నాను. చెప్పండి ఈ మాటలు. నా జీవితాన్ని స్వేచ్ఛగా సృష్టిస్తున్నాను. ఈ మాటలు చెప్పడం ద్వారా మన పూర్వీకులు సాటిస్ఫై అయ్యి వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు అనుభవిస్తున్న ప్రతి పోరాటం కూడా మీది కాదు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చేస్తున్న ప్రతి పోరాటం మీది కాదు. మీరు ప్రతిరోజు వేసే చిన్న అడుగు, ప్రతిరోజు మీకు ఎదురయ్యే ఒక అడ్డంకి కావచ్చు, ఏదైనా సరే, ఏదైనా సరే. సుంత మేడం ఒక వాటర్ గ్లాస్ పట్టుకొని, చేతిలో పట్టుకొని ఐస్ క్లోజ్ చేయండి. సో మీ ముందు తరాలకి మనం దారిని క్లియర్ చేస్తున్నాం. పేషెన్సీతో ఉండండి, ఓపికతో ఉండండి, పేషెన్సీతో. ఎందుకంటే ఈరోజు అమావాస్య శక్తి మీలో ఉంది, మీతో ఉంది, ప్రత్యేకంగా మీతో ఉంది అమావాస్య శక్తి. కాబట్టి సో మీరు ఈ యొక్క ప్యాటర్న్ అంతా రిలీజ్ చేస్తున్నారు. ఉదాహరణకి జీవితంలో ఎదురయ్యే కుటుంబ సమస్యలు, డబ్బు అడ్డంకులు, కుటుంబ కలహాలు, మానసిక భారాలు, ఇలా ఏమున్నా సరే అవన్నిటిని మనం తీసేస్తున్నాం. సో ఎందుకంటే మన పూర్వీకులు మీ ద్వారా రిలాక్స్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలి అని కోరుకుంటున్నారేమో. సో కాబట్టి చెప్పండి వారితో చెప్పండి, ప్రియమైన నా పూర్వీకులారా, ఈ రోజు నుండి మీకు విడుదలని ఇస్తున్నాను. నా పూర్వీకులారా, ఈ రోజు నుండి మీకు విడుదలను ఇస్తున్నాను. ఇక నుండి మన వంశం బాధ్యత నాది. ఇక నుండి మన వంశం బాధ్యత నాది. వారికి నమ్మకం కలిగించండి, నమ్మకంగా చెప్పండి వారికి. ఇక నుండి ఈ వంశం యొక్క బాధ్యత నాది. ఓల్డ్ ప్యాటర్న్స్ రిలీజ్ చేయండి. ఓల్డ్ ప్యాటర్న్స్ ని రిలీజ్ చేయండి. మీలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, పూర్వానికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు ఉదయం ఎలాగైతే మనం సత్యయుగం నుండి కలియుగం వరకు తెలుసుకుంటూ వచ్చామో, అక్కడి నుండి ఉన్న ప్యాటర్న్ ఉంది, అది రిలీజ్ చేయండి. ఆ ప్యాటర్న్ రిలీజ్ చేయండి. వారికి చెప్పండి, నా వంశశక్తిని నేను గౌరవిస్తున్నాను, కానీ పాత బాధలను ఏమాత్రం కొనసాగించను. కొత్త శాంతి తరాన్ని నేను సృష్టిస్తున్నాను. ధైర్యంగా చెప్పండి, బలంగా చెప్పండి వాళ్ళకి. కొత్త శాంతి తరాన్ని నేను ప్రారంభిస్తున్నాను. ఒక 11 టైమ్స్ ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని చెప్పి, ఆ తర్వాత ఈ వాటర్ను తీసుకెళ్ళి ఇంటి బయట పడబోయండి లేదా మొక్కలకి పోయండి. నేను చెప్పే మంత్రాన్ని ఒక 11 టైమ్స్ చెప్పండి. పితృ దేవతాభ్యో నమః. 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 హ్యాపీనెస్తో కళ్ళు తెరిచి ఆ నీటిని గుమ్మం బయట పడబోసరండి. ఈ గ్లాసులో ఉన్న నీటిని గుమ్మం బయట మర్యాదగా, అంటే ఇలా కాకుండా మర్యాదగా. ఇప్పుడు ఆ వాటర్లో మీ పూర్వీకులు ఉన్నారు, ఇక రారు, ఇక మనకు ఆ ప్యాటర్న్ లేదు ఇక. సో మన ముందు తరానికి, మన భవిష్యత్తుకి మనం క్లియర్ చేసాం ఆ దారిని. కాబట్టి సో నెమ్మదిగా మర్యాదపూర్వకంగా పడబోయండి. సో టెన్షన్ ఏం లేదు.
రిచువల్ ఏం కాదు అది. మన పూర్వీకులని రిలీజ్ చేశాం. మన పూర్వీకులు ఇప్పటి వరకు మనల్ని అంటిపెట్టుకునే ఉన్నారు. ఇప్పటి వరకు మనతోనే ఉన్నారు. అబ్స్ట్రాకిల్స్ అన్నీ వస్తున్నాయి. నేను ఎందుకు 2026 అనేది ఒక మిరాకిల్ ఇయర్ అవుతుంది అని ఎందుకు చెప్తూ వస్తున్నానంటే, సో ఇక ఈ ఇయర్ నుండి మీ వంశానికి మీరే పాయింట్. ఒకసారి చెప్పుకోండి. ఇక నుండి ఈ సంవత్సరం నుండి మీ వంశానికి మీరే సెంటర్ పాయింట్. అంటే ఇప్పుడు మన పిల్లలు, మన తర్వాత ఉన్న ఇప్పుడు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక నెక్స్ట్ జీవితంలో వాళ్ళకి ఏదైనా కర్మ ఫాలో అవుతుందంటే ఇక మీ నుండే ఫాలో అవుతుంది. మీ నుండే ఫాలో అవుతుంది. అంటే ఇక్కడ నుండి మీరేం చేయాలి? మన పూర్వీకులకు ఈ నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు మనకు. ఎస్ ఆర్ నో? అవునా కదా? మన పూర్వీకులు లా ఆఫ్ అట్రాక్షన్, డివైన్ రిసోనెన్స్, విశ్వం, నేచర్ ఇది తెలుసంటారా వాళ్ళకి? తెలియదు కదా? తెలియకపోయినా మనకు ఎంతో కొంత సమకూర్చి వెళ్ళారు. ఇప్పుడు మనకు తెలుసు కదా? తెలుసు కదా? అంటే ముందు తరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక నుండి మనం ఎలా ఏం చేయాలో మనం అలా చేయాలి. చేద్దాం. చేద్దామా అలా? చేద్దామా? అసలు నేను ఈరోజు అనుకోకుండా మౌంట్ శంబలకు వెళ్ళాను. అమావాస్య రోజు అక్కడ ఇప్పుడు ఈవినింగ్ 5 o'clockకి ఒక యజ్ఞాలు జరుగుతున్నాయి అక్కడ. అమావాస్యకు సంబంధించి, ఈ పితృదేవతలకు సంబంధించి చాలా రకాలుగా చెప్పారు ఆ మేడం. ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో చాలా విషయాలు మాట్లాడారు. 16 మినిట్స్ మాట్లాడారు. నేను అది తర్వాత అప్లోడ్ చేస్తాను వీడియోని. ఆ, మన ఛానల్లో ఉన్న వాళ్ళకి కూడా స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చారు. చాలా పవర్ఫుల్ ప్లేస్ అది మెడిటేషన్ చేయడానికి. సో ఎప్పుడైనా మనం అట్లా ప్లాన్ చేద్దాం విజిట్ చేయడానికి. హైదరాబాద్లోనే ఉంటుంది, దేశ్ముఖి విలేజ్ అని అక్కడ ఉంటుంది ఆ ప్లేస్. ఓకే. సో ఇది మన యొక్క పూర్వీకులకు సంబంధించి క్లియర్ చేశాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, సో మనకి సంబంధించి ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఒక వైట్ పేపర్ ప్రశాంతంగా చేయండి ఏదైనా కూడా. నో టెన్షన్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ రాద్దాం. సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఎంతమంది క్లాస్కి వచ్చే ముందు అర్థం చూసుకొని వచ్చారు? చూసుకున్నారా లేదా? చూసుకోవాలి సార్, తప్పలేదు. అద్దం చూడాలి. మనకు మనం అందంగా ఉన్నాం అనుకుంటేనే కదా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎస్ ఆర్ నో? మనకంటే ఇంకా అందంగా ఉండే వాళ్ళు ఎవరు లేరు అనుకోవాలి ఎప్పుడైనా కూడా. కదా, అందం అంటే నాదే అనండి ఒకసారి. అందం అంటే నాదే. చెప్పండి, మీకు మీరు చెప్పుకోండి. అయ్యో సిగ్గుపడుతున్నారేంటి? చెప్పండి. అందం అంటే నాదే అని చెప్పుకోండి. అలా. ఓకే. సో ఇప్పుడు వైట్ పేపర్ తీసుకోండి. పెన్ ఏదైనా పర్లేదు. పెన్ను దగ్గర ఏం టెన్షన్ పడకండి. ఏ పెన్ ఉన్నా పర్లేదు. కాకపోతే వర్క్ చేసే పెన్ను వాడండి. ఏ పెన్ ఉన్నా పర్లేదు. రాస్తే పడే పెన్ను తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక 4 ప్రశ్నలు అడుగుతాను. ఒక్కో ప్రశ్న అడిగి టైం ఇస్తాను. ఆ ప్రశ్నలకి మీరు సమాధానాలు రాయండి. ఓకేనా? ఈ క్రింది 4 ప్రశ్నలకి 5 పంక్తులలో సమాధానాలు రాయండి. గుర్తుందా మీకు? ఈ క్వశ్చన్ పేపర్ గుర్తుందా? సో మళ్ళీ చిన్నపిల్లలు అయ్యారు మీరు కదా. నెంబర్ 1 క్వశ్చన్. ఫస్ట్ ప్రశ్న రాసుకోండి, మళ్ళీ ప్రశ్న మర్చిపోవద్దు. అసలే మనం ఇప్పుడు కుటుంబ బాధ్యతలు పెరిగిపోయి ఎన్నో టెన్షన్స్లో ఉన్నాం. క్వశ్చనే మర్చిపోయారనుకోండి, మళ్ళీ ఏదో సినిమా స్టోరీ రాస్తారు కదా. సో అందుకనే ఫస్ట్ క్వశ్చన్ రాయండి. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, గత నెలలో మిమ్మల్ని ఎక్కువగా బాధించిన విషయం ఏమిటి? మీరెవరికి చూపించరు ఇది. ఎవరు అడగరు మిమ్మల్ని. నేను కూడా అడగను. నిజాయితీగా రాయండి. గత నెలలో మిమ్మల్ని బాధించిన విషయం ఏమిటి? నిజాయితీగా రాయండి. సో ప్రతి ప్రశ్నకి 2 నిమిషాలు టైం ఇస్తా. రాయండి. మిమ్మల్ని బాధ పెట్టిన విషయం ఏంటి? గుర్తు తెచ్చుకొని రాయండి. గత నెలలో, డిసెంబర్ నెలలో, ఈ రోజు వరకు.
రాసిన వాళ్ళు చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఏం రాశారో అవసరం లేదు, రాశానని చెప్పండి అంతే. మీరు ఎవ్వరికి షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్వరికి షేర్ చేయాల్సిన అవసరం లేదు. మీ పర్సనల్ లైఫ్ మీకే, కాబట్టి ఎవ్వరికి చూపించద్దు ఎప్పుడు కూడా. రహస్యం మెయింటైన్ చేయాలి. కొన్ని రహస్యాలు మెయింటైన్ చేయాలి. ఎస్, అందరు రాశారు ఆల్మోస్ట్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చెప్పాలా? రెండో క్వశ్చన్. సో సెకండ్ది ఏంటంటే, రెండవది, మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టినటువంటి భావం ఏది? మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే భావం ఏంటి? మొహమాటమా? ఏది మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది? ఇలా కొన్ని ఉంటాయి కదా, అది రాయండి. రెండో ప్రశ్న, మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన భావం. మనకు మనంగా తీసుకొచ్చుకుంటాం ఆ ఇబ్బందులని, అది రాయండి. ఓకేనా? రాయండి 1 మినిట్లో. 1 మినిట్లో రాయండి. నఫీసా గారు వచ్చారా? వీడియో రావట్లేదు అన్నారు. నా వీడియో రావట్లేదండి. అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. మీ మాట్లాడండి. వాయిస్ కట్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. మనీ సార్ మీ మనీ వాయిస్ కట్ అవుతుంది సార్. ఫస్ట్ వాయిస్ సగం వస్తుంది, తర్వాత కట్ అయ్యి సగం వస్తుంది సార్ వాయిస్. మ్మ్. మీ ఇందాక మీ నుంచి అలాగే అయితే ఉండేది. మీ చాట్ మీ బాక్స్ సిగ్ మీ దగ్గర సిగ్నల్ సరిగ్గా ఉందో లేదో చూడండి. ఆ, సిగ్నల్ ఉంది సార్. చాట్ బాక్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు ఇందాక నుంచి. చాట్ బాక్స్ అందుకే ఇప్పుడు ఓపెన్ వాట్సాప్ కి అయింది పెట్టాను. చూడండి. ఓకే ఓకే, చూడండి సిగ్నల్ చూడండి మేడం, ఎందుకంటే మిగతా వాళ్ళకి వస్తుంది కాబట్టి సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. మేబీ డాటా తక్కువ ఉన్నా కూడా అలా వస్తుంది. నేను కంప్లీట్ మా ఇంట్లో ఉన్నాను, ఫుల్ వైఫై ఉంది, అండ్ నా వాయిస్ కూడా చాలా బేస్ వాయిస్. ఓకే. థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ రాశారా మేడం ఆఫీసర్ గారు? సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ రాశారా? ఎస్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, మీరు వదిలేయాలి అనుకుంటున్న అలవాటు ఏదో రాయండి. మీరు వదిలేయాలి అనుకుంటున్న అలవాటు ఏదో రాయండి. మీరు ఎంత ఫాస్ట్గా రాస్తే క్లాస్ అంత ఫాస్ట్గా అయిపోద్ది. మీరు వదిలేయాలనుకుంటున్న అలవాటు, బాగా తినడమా, బాగా నిద్రపోవడమా, లేజినెసా, వాయిదా వేయడమా, ఇలా రాయండి. మీరు వదిలేయాలనుకుంటున్న అలవాటు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్, మీకు నెగిటివ్గా అనిపించే ఒక మెమొరీని రాయండి. మీకు ఎప్పటికీ గుర్తొచ్చే ఒక నెగిటివ్ మెమొరీ. మీరు ఎంత గుర్తు తెచ్చుకోవద్దు అనుకున్నా అది గుర్తొస్తూ ఉంటుంది, ఒక మెమొరీ, జ్ఞాపకం. అది రాయండి ఇప్పుడు. ఈ రోజుతో అది మళ్ళీ రావద్దు ఇక. ఈ రోజుతో ఆ జ్ఞాపకం రావద్దు. రాశారా? అందరు రాశారా? ఎస్. సో ఇప్పుడు రాసిన వాళ్ళు ఆ పేపర్ని ఇలా ఇలా చేతిలో పట్టుకోండి. ఇలా చేతిలో పట్టుకొని మీరు రాసిన ప్రశ్న సమాధానాలు ఒకసారి మీకు మీరే మనసులో చదువుకోండి. ఇలా పట్టుకొని మీరు రాసిన ప్రశ్నలు సమాధానాలు మీరే చదవండి ఒకసారి. మీకు మీరే నెమ్మదిగా మీ మనసులోనే చదవండి. సో జడ్జ్ చేయొద్దు, మీరు జడ్జ్ చేయొద్దు, జస్ట్ చదవండి. చదువుతున్నప్పుడు, ఆ విషయాలు చదువుతున్నప్పుడు మీ బాడీలో ఎలాంటి ఫీల్ వస్తుందో గమనించండి. మీ బాడీలో ఎలాంటి ఫీల్ వస్తుందో గమనించండి. కోపం వస్తుందా, బాధ వస్తుందా, భయం వస్తుందా, అవి చదువుతున్నప్పుడు జడ్జ్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు అసలైన అమావాస్య ఎనర్జీలో మనం ఉన్నాం కాబట్టి అవన్నీ వెళ్ళిపోతాయి. జడ్జ్ చేయకండి.
ఓకేనా? రాశారా మేడం శ్రీలక్ష్మి గారు? ఎస్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా రాసిన పేపర్ని సో ఇలా ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేస్తూ చెప్పండి, ఈ రోజు నుండి ఈ పాత శక్తులను నేను విడిచిపెడుతున్నాను. ఈ రోజు నుండి ఈ పాత శక్తులను నేను విడిచిపెడుతున్నాను. ఇలా ఫోల్డ్ చేయండి. ఈ రోజు నుండి ఈ పాత శక్తులను విడిచిపెడుతున్నాను. ఇలా ఫోల్డ్ చేశారు కదా. ఈ రోజు నుండి ఈ పాత శక్తులను విడిచిపెడుతున్నాను. ఇటు చూడండి, మళ్ళీ ఒక ఫోల్డ్, ఇంత ఫోల్డ్ చేయాలి. ఈ రోజు నుండి ఈ పాత శక్తులను విడిచిపెడుతున్నాను. చెప్పండి, ఈ రోజు నుండి ఈ పాత శక్తులను విడిచిపెడుతున్నాను. ఇప్పుడు దీన్ని చిన్నగా చింపేయండి. అంత ఈజీగా ఏం చినగదు. మీ పాత శక్తులను వదిలేయాలి. చింపేయండి దాన్ని. చింపేయండి మొత్తం. చింపేయండి ఇలా చిన్నగా చింపేయండి. వదిలేసేయండి ఇక. మీరు ఇప్పుడు అందులో రాసిన అన్ని కూడా వదిలేసేయాలి. మీరు అలవాటు రాశారు కదా, కొద్దిమంది రాసి ఉంటారు, నేను బ్రహ్మ ముహూర్తానికి లేవాలి, లేవలేకపోతున్నాను. లేవాలి రేపటి నుంచి. అలా. సో చిన్నగా చింపేసేయండి. చిన్నగా చింపేసి తర్వాత ఈ క్లాస్ అయిపోయిన తర్వాత బయట పడేయండి, డస్ట్బిన్లో కానీ ఎక్కడైనా పడేయండి, లేదా కాల్ చేయండి. లేదా కాల్ చేయండి. ఇక అవి మన జీవితంలోకి రావు. ఓకేనా? ఎస్. ఒకసారి క్లాప్స్. ఎందుకంటే ఈరోజు దేవతలు దిగివచ్చే రోజు, మౌని అమావాస్య రోజు దేవతలు దిగివచ్చే రోజు. మీరు రాసిన ప్రతిదీ కూడా వాళ్ళు తదాస్తు అంటారు. తదాస్తు దేవతల గురించి మనం చెప్పుకున్నాం ఒకసారి, గుర్తుంది కదా? తదాస్తు దేవతల గురించి. సో కాబట్టి తదాస్తు అంటారు. చాలా సింపుల్, బట్ కాకపోతే చాలా పవర్ఫుల్. ఇప్పుడు మనం చేసేదంతా కూడా పవర్ఫుల్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు పేపర్ని ఎంతమంది చింపారు? ముక్కలు ముక్కలుగా చింపేశారా? చింపారా? ఓకే. సో ఇప్పుడు మన పితృ దేవతలకు సంబంధించి కూడా క్లియరెన్స్ చేశాం మనం. సో వాళ్ళకి సంబంధించి విడుదల చేశాం. ఆ మాటలని ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఎంతమంది 100% బిలీవ్ చేస్తున్నారు? మీరు చెప్పిన మాటల్ని మీలో ఎంతమంది 100% బిలీవ్ చేస్తున్నారు? ఎస్. సో కాబట్టి ఇక నుండి మీరే సెంటర్ ఆఫ్ ద పాయింట్. మీ ఫ్యామిలీకి మీరే సెంటర్ ఆఫ్ ద పాయింట్. మీ నుండే ఇక కర్మ అంతా ముందు తరానికి వెళ్తుంది. ఇది సత్యం, జరిగి తీరుతుంది. 100% జరిగి తీరుతుంది. కాబట్టి ఇక మీరు పూర్వీకుల కోసం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీ కొత్త అలవాట్లని జాగ్రత్తగా ఫాలో చేయండి. ఇప్పుడు మీరు మీ కొత్త అలవాట్లని జాగ్రత్తగా ఫాలో చేయండి. ఓకేనా? సో అలా ఆ, మనం ముందుకెళ్దాం. మీ మీ నెక్స్ట్ జనరేషన్కి మీది బ్లెస్సింగ్సే ఉండాలి, కానీ శాపం ఉండకూడదు. ఓకేనా? బ్లెస్సింగ్స్ రూపంలోనే ఉండాలి, కానీ శాపంగా మారకూడదు. సో అలా మీరు ముందుకెళ్ళండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్, సో మనం ఒక ఫైనల్గా ఫైనల్ ఒక రిచువల్ చేసి కొద్దిసేపు మెడిటేషన్కి వెళ్దాం. సో ఆ ఫైనల్ రిచువల్ ఏంటి అంటే, సో మీరు ఏదైతే మీ దగ్గర ఇంకొక పేపర్ ఉందా, ఎక్స్ట్రా పేపర్ ఉందా? తెచ్చుకోమని చెప్పాను కదా, ఎక్స్ట్రా పేపర్ల కట్ట తెచ్చుకున్నారా లేదా? ఎస్, బస్తాల బస్తాలు తెచ్చుకోవాలి మనం. ఓకేనా? ఆ. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు మీ జీవితంలో ఆ కాగితం పైన రాయండి, మీ జీవితంలో మీకు పదే పదే ఎదురవుతున్న సమస్యలను రాయండి. పదే పదే ఎదురవుతున్న సమస్యలను రాయండి. పదే పదే ఎదురవుతున్న సమస్యలను రాయండి. డబ్బు అడ్డంకులను రాయండి. మనీ అబ్స్ట్రాక్ట్స్ రాయండి. మీ మానసిక భారాలు రాయండి. మీ మానసిక భారాలు, మనీ భయాలు, ఇవన్నీ రాయండి. ఇవన్నీ రాయండి. ఏ ఉంటే అవి రాయండి. ఈ రోజుతో క్లియర్ అయిపోవాలి. ఈ రోజుతో క్లియర్ అయిపోవాలి. డియర్ ఫ్రెండ్స్, మీ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేయడమే నా బాధ్యత. మీరు నన్ను ఫాలో చేయడం ద్వారా ఏంటి సార్ లాభం అంటే, మీ ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేయగలుగుతాను. ఆ ట్యూన్ చేయడం ద్వారా మీ వైబ్రేషన్ మారుతుంది. ఆ వైబ్రేషన్ అట్రాక్షన్గా మారుతుంది. ఆ అట్రాక్షన్ రెసోనెన్స్గా మారుతుంది. అదే మీ తరాలకి కావలసిన సంపదలను తీసుకొస్తుంది. ఇంత పెద్ద చైన్ సిస్టమ్ ఉంది మనకి. కాబట్టి ఇప్పుడు
మిమ్మల్ని పదే పదే ఎదురవుతున్న సమస్యలు, డబ్బు అడ్డంకులు, కుటుంబ కలహాలు, మానసిక భారాలు ఇవన్నీ రాయండి ఆ పేపర్లో. ఇవన్నీ రాయండి. ఇవన్నీ రాయండి. ప్రశాంతంగా రాయండి ఒక 2 మినిట్స్. రాసారా? రాసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ దగ్గర రెడ్ థ్రెడ్ ఉంది కదా, ఆ రెడ్ థ్రెడ్ని ఎంత పెద్దగా ఉంది చూపించండి అందరి దగ్గర. చాలా పెద్దగా ఉంది కదా. ఎస్. అందులో కొంత కట్ చేయండి. కొంత కట్ చేయండి. ఇలా పేపర్ ఫోల్డ్ చేసి ఈ పేపర్కి ఒక 3 ముళ్ళు, ఆ థ్రెడ్కి మూడు ముడులు వేసి దీనికి కట్టాలి. ఆ 3 ముళ్ళు కూడా దేనికంటే శరీరం, మనసు, మీ వంశానికి సింబల్. మిగతాది ఉంచండి, మళ్ళీ మనం చేతి
కట్ చేయండి. ఏ డిజైన్లో ఉంటే ఆ డిజైన్లో కట్ చేయండి. తర్వాత మళ్ళీ ఎలా ఉందో అలా అతికేయండి. పియర్ రిమూవల్, డబ్బు భయాల విడుదల లేఖ. నేను చెప్పాను కదా, స్వయంగా మీ చేతితోటే మళ్ళీ మీ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసుకుంటారని. అన్నీ మీరే రాస్తున్నారు, అవునా కదా? నేనేమైనా చెప్తున్నానా? జస్ట్ గైడ్ చేస్తున్నాను కదా. అన్నీ మీరే రిలీజ్ చేస్తున్నారు. ఇది లాస్ట్ది, ఇది లాస్ట్ది. సో మీ అందరికి తెలుసా, రేపటి నుండి గుప్త నవరాత్రి ప్రారంభం అవుతుంది. ఎంతమందికి తెలుసు? గుప్త నవరాత్రి ప్రారంభం అవుతుంది, తెలుసా మీకు ఎవరికైనా? రేపటి నుండి, జనవరి 19వ తారీఖు నుంచి చెప్తాను. నేను ఎవ్రీడే ఏం చేయాలనేది చెప్తాను. ఇప్పుడు క్లాస్ అయిపోయాక రేపు ఏం చేయాలో చెప్తాను. ఓకేనా? డే బై డే ఏం చేయాలో చెప్తాను. అయితే మీకంటే ఎక్కువ నాకే తెలుసు అన్నమాట. రేపటి నుండి గుప్త నవరాత్రి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే పేపర్ తీసుకొని, పేపర్ మీద డబ్బు పట్ల ఉన్న మీకున్న భయాలను రాయండి ఫస్ట్. డబ్బు పట్ల మీకున్న భయాలని రాయండి. ఉంటాయి, ఎంతో కొంత భయం ఉంటుంది, ఆ భయాలను రాయండి. అండ్ నెక్స్ట్ మధ్యలో మన క్లాస్లో, మధ్యలో ఏదో ఒక రోజు దీపం మీరు పెట్టినప్పుడు దీపం యొక్క మంట కదిలే విధానాన్ని బట్టి మీకు ఎలాంటి సిగ్నల్ ఇస్తుందో కూడా చెప్తాను నేను. అది ఎప్పుడో ఒక రోజు వస్తుంది ఆ సబ్జెక్ట్. స్టే ట్యూన్. రాసారా? తర్వాత ఎవరికైనా డెబ్ట్స్ భయం ఉంటే అది కూడా రాయండి. అప్పుల భయం ఏదైనా ఉంటే అది కూడా రాయండి. అప్పుల భయం ఎవరికైనా మనం ఇచ్చేది ఉంది అనుకోండి, అది కూడా రాయండి. మిమ్మల్ని భయపెట్టే విషయం, వాళ్ళ పేరు, ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నాను అని రాయండి. సంపాదించలేనన్న భయం ఉంటుంది కదా, అది కూడా రాయండి. సంపాదించలేనన్న భయం. మనీ భయం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఇది నేను ఒప్పుకుంటాను, అవునా కదా? సో ఆ భయాన్ని రాయండి. నష్టం వస్తుందన్న భయం.
వ్యాపారంలో నష్టం వస్తుందన్న భయం, అది కూడా రాయండి. మనీ భయాలని రాయండి. మీరే విడుదల చేస్తారు ఇప్పుడు వాటిని. రాశారా? రాశాక నాకు చెప్పండి. రాసిన వాళ్ళు క్యాండిల్ వెలిగించండి. రాసిన వాళ్ళు. ఇది చివరి రిచువల్. రాసిన వాళ్ళు క్యాండిల్ వెలిగించి మీరు ఏదైతే భయాలు రాస్తారో ఆ భయాలు రాశాక కింద చివరిగా ఏమని రాస్తారంటే, ఈ భయాలను ఈ రోజే విడిచిపెడుతున్నాను అని రాయండి. ఈ భయాలని ఈ రోజే విడిచిపెడుతున్నాను. ఈ భయాలని ఈ రోజే విడిచిపెడుతున్నాను. ప్రతిదీ నెరవేరుద్ది, ప్రతిదీ జరిగి తీరుతుంది. సో మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, అతి త్వరలో నేను నీమ్ కరోలి వెళ్ళబోతున్నాను. నీమ్ కరోలి అండ్ మహావతార్ బాబాజీ కేవ్ మెడిటేషన్ చేయడానికి వెళ్తున్నాను. అంటే మీరు ఇప్పుడు చేసిన రాసిన ప్రతిదీ కూడా ఇంకా ఒక స్టాంపు పడిపోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అలా ఈరోజు మీతో మాట్లాడడానికి నేను ఎనర్జీ పొందుకొని వచ్చాను. సో ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బాడీ. నేను కూడా హ్యూమన్ బాడీతో ఉన్నవాడినే. నా ఫ్రీక్వెన్సీ నాకు అర్థమవుతూ ఉంటుంది కదా. ఆ ఫ్రీక్వెన్సీని మార్చుకోవడానికి చాలా అద్భుతమైన మెడిటేషన్ చేశానండి ఈరోజు. అక్కడ వెళ్ళి కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నానో తెలియదు. ఆ గాలి, ఆ పక్షుల సౌండ్ చాలా రిలాక్స్ అయిపోయింది. చాలా రెజ్యూనేట్ అయ్యాను నేను. సో చివరగా ఈ భయాలను ఈ రోజే విడిచిపెడుతున్నాను అని రాయండి. రాశారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఆ పేపర్ని ఆ క్యాండిల్ లైట్లో కాల్ చేయండి. జాగ్రత్తగా కాల్ చేయండి. ఆ బూడిద ఏదైతుందో దాన్ని అంతా మళ్ళీ మనం ఆల్రెడీ చింపి కట్ చేసిన పేపర్లు ఉన్నాయి కదా, అన్నిట్లో అందులో వేసేలాగా చేసుకోండి. ఇది మెంటల్గా మీకు చాలా రిలాక్స్ ఇస్తుంది. ప్రతి భయం మీరు ఇప్పుడు అందులో ఏదైతే రాశారో అదంతా కూడా రిలాక్స్ అయిపోతుంది, రిలీఫ్ అవుతుంది. చెప్పండి, డబ్బు నాకు స్నేహితుడు. ఇలా చెప్తూ కాల్చండి. డబ్బు నాకు స్నేహితుడు. మనీ ఈజ్ మై ఫ్రెండ్. డబ్బు సమృద్ధి నా నేచర్. అంటే అబాండెన్స్ నాకు నేచర్, నాకు సహజంగానే వస్తుంది. అబాండెన్స్ అనేది సహజంగానే వస్తుంది. ఆర్థిక భద్రత నా జన్మ హక్కు. చెప్పండి, ఆ ఫైర్తో, ఆ కాలిపోయే పేపర్తో చెప్పండి. ఆర్థిక భద్రత నా జన్మ హక్కు. స్థిరపడిపోతుంది అది. ఓకేనా. డబ్బు నాకు స్నేహితుడు. సమృద్ధి నా సహజ స్థితి. ఆర్థిక భద్రత నా జన్మ హక్కు. ఆర్థిక భద్రత నా జన్మ హక్కు. సో ఇప్పుడు మీరు చేసిన రిచువల్ స్థిరపడాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసా? ఈరోజు ఎవరికైనా ఒక గుప్త దానం చేయండి. గుప్త దానం. మీ కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియదు. చేయండి, ఈ రోజైనా రేపైనా గుప్త దానం చేయండి. ఓకేనా. ఎస్. ఇప్పుడు మీరు చింపిన పేపర్ కట్ చేసిన అన్ని కూడా ఈ ఈ యాష్ అందులో వేసి అవి కూడా కాల్ చేసి పడేయండి తర్వాత. సో మీరు ఏం చేస్తారంటే రేపు మార్నింగ్, టుమారో ఎర్లీ మార్నింగ్ మీరు చేయాల్సిన పని, ఇంటి ముందు ముగ్గేస్తారు కదా. ఇంటి ముందు ఎంతమంది వేస్తారు ముగ్గు? ముగ్గు వేస్తారు కదా. సో ముగ్గు వేసిన తర్వాత ముగ్గు మధ్యలో ఒక రూ. 1 కాయిన్ ఉంచండి. రూ. 1 కాయిన్ పెట్టండి రేపు ముగ్గు వేసినప్పుడు. సో ఇప్పుడు మనం ఈరోజు చేసిన రిచువల్స్ అన్నిటిని అది ఆకర్షిస్తుంది. రిచువల్స్ అన్నిటిని మనీ అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ముగ్గు వేసిన తర్వాత ఆడవాళ్ళకి, ఓకేనా. కనకరాజ్ సార్ నేను ఎప్పుడు వేయాలి అనుకుంటున్నాడు ముగ్గు. మీ మేడం వేస్తారు కదా, అప్పుడు పెట్టండి ఒక రూ. 1 కాయిన్. అది ఎవరు తొక్కని ప్లేస్లో జస్ట్ అలా ముగ్గు ఇంటి గుమ్మం ముందు వేసినప్పుడు పెట్టండి. ఓకేనా. సో అదేవిధంగా మార్నింగ్, రేపు మార్నింగ్ మీరు కూర్చొని 108 టైమ్స్ ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని జపించండి.
రాసుకోండి ఆ మంత్రం. 108 టైమ్స్ ఆ మంత్రం చెప్పండి. ఓం శ్రీం మహాలక్ష్మై నమః. ఆ, చెప్తాను సార్. ఓం శ్రీం మహాలక్ష్మై నమః. ఈ మంత్రాన్ని 108 టైమ్స్ జపించండి. రేపు మార్నింగ్. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఏంటంటే గుప్త నవరాత్రికి సంబంధించి రేపు ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు, సో ఇప్పుడు మనం రెడ్ థ్రెడ్ ఏదైతే మీ దగ్గర ఉందో, ఈ రెడ్ థ్రెడ్కి సంబంధించి కూడా మనం 7 సంకల్పాలు చేయాలి ఇప్పుడు. ఫస్ట్ మీరు పేపర్లో ఆ 7 సంకల్పాలు రాయండి. మీకు అంటే ఈ 1 or 2 3 మంత్స్లో మీకు కావలసిన ఒక 7 సంకల్పాలను రాయండి. 1 or 2 3 మంత్స్లో 7 సంకల్పస్. అంటే ఈ నెలలో ఎంత సంపాదించాలనుకుంటున్నారు? నెంబర్ 1. ఏ అలవాటుని పెంచుకోవాలనుకుంటున్నారు? నెంబర్ 2. ఎలాంటి ఎమోషన్స్ స్థితిని ఇంకా మెచ్యూర్గా మారాలనుకుంటున్నారు? ఇలా ఒక 7 సంకల్పాలు చేయండి. ఇప్పుడు రాయండి 7 సంకల్పాలు. పాజిటివ్ సంకల్పాలే రాయండి. కోపాన్ని వదిలేయాలనుకుంటున్నాను. ఈ నెల 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నాను. అలా ఒక 7 సంకల్పాలు. క్యాండిల్ క్యాండిల్ని మీరు నెమ్మదిగా కూల్ చేసేయండి. క్యాండిల్. 7 సంకల్పాలు రాయండి. అందులో మీ హెల్త్కు సంబంధించి కూడా ఉండాలి. హెల్త్కు సంబంధించి కూడా, మీ గౌరవానికి సంబంధించి కూడా ఉండాలి ఒక సంకల్పం. 7 సంకల్పస్ రాయండి. ఇప్పుడు రాయండి. టైం డ్యూరేషన్ ఏం లేదు. నేను చెప్తాను. సో ఇప్పుడు ఈ రెడ్ థ్రెడ్ అనేది నేను ఎందుకు యూజ్ చేశానంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ద ఈవిల్ ఐ. ఈ రెడ్ థ్రెడ్ అనేది ఈవిల్ ఐ నుండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. వైట్ పేపర్స్ చెప్పాను కదా, అది కాల్ చేయండి. చింపేసి కాల్ చేయండి. ఇప్పుడు మీరు 7 సంకల్పస్ ఏదైతే రాస్తారో ఆ పేపర్ అంటున్నారా? ఆ పేపర్ అలానే ఉంచండి. ఆ పేపర్ ఈ పూజ గదిలో కానీ ఎక్కడైనా దాచిపెట్టుకోండి. సంకల్పస్. ఆ పేపర్ని ఏం చేయొద్దు. సంకల్పాలే రాస్తున్నారు కదా, పాజిటివ్. పూజ గదిలో పెట్టుకుంటే బెస్ట్ ఇంకా. సో ఈ రెడ్ థ్రెడ్ అనేది ఏం చేస్తుందంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ఈవిల్ ఐ. ఈవిల్ ఐ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. బ్లాకింగ్ నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది. నెక్స్ట్ అట్రాక్టింగ్ గుడ్ ఫార్చ్యూన్. మంచి విషయాలను అట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. బ్యాలెన్సింగ్ యువర్ ఎనర్జీ ఫీల్డ్. మీ ఎనర్జీ ఫీల్డ్ను బ్యాలెన్సింగ్ చేస్తుంది. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ను పెంచుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే రెడ్ థ్రెడ్ని మీరు ఈ 7 సంకల్పాస్తో కలిపి కట్టబోతారో అది. సో మీ గైడెన్స్ లైట్. రాశారా? 7 సంకల్పాలు రాశారా? 7 సంకల్పస్. ఓకే. రాసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రెడ్ థ్రెడ్కి ఒక్కో సంకల్పం చెప్తూ ఒక్కో ముడి వేయండి. అట్లా 7 ముడులు వేయండి. 7 ముడులు వేయండి. మీరు రాసిన సంకల్పం చెప్తూ ముడులు వేయండి. మీరు రాసిన సంకల్పం చెప్తూ ముడులు వేయండి. దగ్గరగా వేయండి. దగ్గరగా వేయండి. మీ చేతికి కట్టుకుంటారు ఇప్పుడు మీరు అది. దగ్గరగా వేయండి. ఒక్కో సంకల్పం చెప్తూ వేయండి. ఇది ఒక మ్యాజికల్ షీల్డ్ మీకు. ఒక మ్యాజికల్ షీల్డ్ ఇది. 7 నాట్ బ్రాస్లెట్ లాగా మ్యాజికల్ షీల్డ్.
కట్టారా? 7 కట్టారా? ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే మీ రిసీవింగ్ హ్యాండ్ ఎటువైపు ఉంటుందో అటువైపు కట్టుకోండి. కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ ఉంటుంది కదా. రిసీవింగ్ మనకి ఏదైనా ఎవరైనా ఇస్తే ఫస్ట్ ఏ చేయి వెళ్తుందో ఆ చేయికి కట్టండి. రిసీవింగ్ హ్యాండ్. కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ కట్టుకోండి. రైట్ హ్యాండే ఫస్ట్ వెళ్తే రిసీవింగ్ హ్యాండ్. రిసీవింగ్ హ్యాండ్ ఏది ఉంటే అటువైపు కట్టండి. రిసీవింగ్ హ్యాండ్ వైపు కట్టుకోండి. ఇది న్యాచురల్గానే వెళ్ళిపోతుంది. న్యాచురల్గా వెళ్ళిపోయిందంటే అర్థం స్పిరిచువల్ ప్రొటెక్షన్ సైకిల్ ఈజ్ కంప్లీట్ అని అర్థం. న్యాచురల్గానే మనకు తెలియకుండానే వెళ్ళిపోద్ది అది. మీ రిసీవింగ్ హ్యాండ్ వైపు కట్టండి. రిసీవింగ్ హ్యాండ్ వైపు. దగ్గర ఎవరైనా ఉంటే హెల్ప్ తీసుకోండి, తర్వాత అయినా సరే కట్టుకోండి. బట్ మీరు తీయొద్దు, న్యాచురల్గానే వెళ్ళిపోద్ది అది. న్యాచురల్గా ఎప్పుడు వెళ్ళిపోతుందంటే స్పిరిచువల్ ప్రొటెక్షన్ సైకిల్ కంప్లీట్ అయ్యాక వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనం నెక్స్ట్ మనం అప్పుడు మళ్ళీ నాకు చెప్తే నేను చెప్తాను ఏం చేయాలని. ఓకేనా? రాశారా? ఓకే. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చేసిన రిచువల్స్ అన్ని సీల్ జరగాలి అంటే చెప్తాను కదా, ఎవరికైనా గుప్త దానం చేయండి. ఓకేనా? ఎవరికైనా గుప్త దానం చేయండి. ఆ దానం తీసుకున్న వ్యక్తి కూడా షాక్ అవ్వాలి. అవక్కయ్యావా అన్నట్టు ఉండాలి. ఓకేనా? మీరు గుప్త దానం చేసే వ్యక్తికి అతను కూడా అవాక్కయ్యాలి. మరీ అవాక్కయ్యేలాగా చేయకండి. గుప్త దానం అంటే. ఓకేనా? మీరు రైట్ హ్యాండ్తో చేసేది లెఫ్ట్ హ్యాండ్కి తెలియకూడదు. ఓకే. సో అలా చేయండి. ఓకే. బిఫోర్ మెడిటేషన్ రేపటి నుండి పవర్ఫుల్ 9 నవరాత్రి 9 నవరాత్రి రాత్రులు రేపటి నుండి స్టార్ట్ అవుతున్నాయి. జనవరి 19వ తారీఖు నుండి 27వ తారీఖు దాకా. ఆ, ఎవరైతే ఇక్కడ ఉమెన్ ఉన్నారో, సో ఎవరైతే తల్లులు ఇక్కడ ఉన్నారో మీరందరూ మీరు చేయవలసింది, రేపు మార్నింగ్ చేయవలసింది నేను ఇప్పుడే చెప్తాను. రేపటి నుండి ఒక్కొక్కటి చిన్న చిన్న షార్ట్ వీడియో లాగా చేసి చెప్తాను. సో గుప్త నవరాత్రి 2026 రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఫాలో అవుతారా? ఫాలో అవుతా అంటే చెప్తాను, లేదు అంటే ఓకే. అవుతుంది. చాలా పవర్ఫుల్. జనవరి 19th అంటే రేపటి నుండి 27 వరకు 9 రాత్రులు. 9 రాత్రులలో 9 అవతారాలలో ఉంటారు అమ్మవారు. రేపు డే 1 రాసుకోండి. డే 1 మా కాళీ అవతారం. మా కాళీ. మా కాళీ అవతారం. మా కాళీ అవతారం. రేపు ఉదయం మీరు లేవగానే స్నానం చేసిన తర్వాత ఒక దీపం ముట్టించండి. దీపాన్ని ఉదయం దీపం ముట్టించి 11 సార్లు ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని చాంట్ చేయండి. రాసుకోండి. 11 టైమ్స్. 11 సార్లు. ఏంటి అంటే ఓం క్రీం, ఓం క్రీం కాళికాయే నమః. ఓం క్రీం కాళికాయే నమః. 11 టైమ్స్ చెప్పండి. 11 టైమ్స్ చెప్పండి. సో ఏంటి ఇది చేయడం ద్వారా రేపు అంటే రాసుకోండి. బ్లెస్సింగ్స్ అని రాసి కింద రాసుకోండి. బ్లెస్సింగ్స్ ఇది చేయడం ద్వారా ఏమవుతుంది?
చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే ఈరోజు మీరు రాసిన నెగిటివిటీస్, పాత కర్మలు, పితృకు సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా క్లియర్గా వెళ్ళిపోతాయి. అంటే సరెండర్ ఫియర్ అండ్ నెగిటివిటీ అవన్నీ కూడా మీకు ఒబే చేసి వెళ్ళిపోతాయి. ఫియర్ అండ్ నెగిటివిటీ ఒబే చేసి వెళ్ళిపోతాయి. ప్రొటెక్షన్ పెరుగుతుంది. మదర్ ప్రొటెక్షన్ పెరుగుతుంది. ఓకేనా? మదర్ ప్రొటెక్షన్ పెరుగుతుంది. సో రేపు ఎవరికైనా సరే నల్ల నువ్వులు కానీ ఫుడ్ కానీ డొనేట్ చేయండి. టెంపుల్లో కానీ ఒకవేళ టెంపుల్కి వెళ్ళినా, లేదంటే ఎవరైనా ఫుడ్ కానీ అలాంటిది ఏదైనా డొనేట్ చేయండి. ఇంకా పక్షులకు కానీ జంతువులకు కానీ చేస్తే బెటర్. ఏదో ఒకటి దానం అయితే చేయండి రేపు. ఓకేనా? డే 1 చేస్తారు కదా, మీరు చేస్తారు నాకు తెలుసు. ఓకే. సో ఫైనల్గా వచ్చేసాం. సో మనందరి పైన ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ ఉండాలి. ఒకసారి హ్యాండ్స్ ఫ్రీ చేయండి, అందరు హ్యాండ్స్ ఫ్రీ చేయండి. ఎస్. సో రిలాక్స్ అవ్వండి. సో ఇప్పుడు చెప్పండి, ఇలా ఈ ముద్రలోకి రండి. ఓపెన్ హ్యాండ్స్, ఓపెన్ హ్యాండ్స్, ఇలా ఓపెన్ హ్యాండ్స్, ఓపెన్ హ్యాండ్స్ పెట్టండి. ఇప్పుడు నేను చెప్పే పదాలు చెప్పండి. నేను నా కుటుంబం, గట్టిగా చెప్పండి. నేను నా కుటుంబం వర్ధిల్లుతున్నాం, వర్ధిల్లుతున్నాం, వర్ధిల్లుతున్నాం. చెప్పండి. నేను నా కుటుంబం వర్ధిల్లుతున్నాం, వర్ధిల్లుతున్నాం, వర్ధిల్లుతున్నాం. సకల సంపదలన్నీ నా ఇంట్లోకి ప్రవహిస్తున్నాయి. సకల సంపదలన్నీ నా ఇంట్లోకి ప్రవహిస్తున్నాయి. సకల సంపదలన్నీ నా ఇంట్లోకి ప్రవహిస్తున్నాయి. ఈ రోజు నుండి నూతన సృష్టిని నా వంశానికి ఇస్తున్నాను. ఈ రోజు నుండి నూతన సృష్టిని నా వంశానికి ఇస్తున్నాను. చెప్పండి. ఈ రోజు నుండి నూతన సృష్టిని నా వంశానికి ఇస్తున్నాను. ఇక బాధ్యత అంతా నాదే. ఇక బాధ్యత అంతా నాదే. ఓకేనా? ఎస్. ఒకసారి గ్రాండ్ అప్లస్. సో వర్ధిల్లుతూ మీరు సకల సంపదలతో ఇక నుండి తులతూగాలి. ఈ ఇయర్ ఎండింగ్ లోపు మీరు అనుకున్న ప్రతి డ్రీమ్ని మనం నెరవేర్చాలి. ఖచ్చితంగా మనం దాన్ని చేస్తాము. నేను మీ దగ్గరుండి చేపిస్తాను. సో మీరు ఎలాంటి టెన్షన్ లేదు. ఇక నుండి యు ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. చెప్పండి. నౌ ఆన్వర్డ్స్ యు ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. రైట్ నౌ యు ఆర్ ఫ్రీ. మీరు ఫ్రీ అయిపోయారు. లాస్ట్ చివరి ఒక 5 మినిట్స్ మెడిటేషన్తో మనం ఈ సెషన్ని క్లోజ్ చేసుకుందాం. రిలాక్స్డ్గా కూర్చోండి. రిలాక్స్డ్గా కూర్చోండి. సో మీరు రిలాక్స్డ్గా కూర్చోండి. సో ఇలా ఈ ముద్రలో కూర్చోండి. ఈ ముద్రలో కూర్చోండి, లేదా ఈ యోని ముద్రలో అయినా కూర్చోండి. ఏదో ఒక ముద్రలో ప్రశాంతంగా కూర్చోండి. వెన్నెముకను రిలాక్స్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని రిలీజ్ చేసాం మనం. జస్ట్ ఒక 5 మినిట్స్ నేను క్లోజ్ చేస్తాను. ప్రశాంతంగా కూర్చోండి. మన మనం ఇక నుండి అన్ని బ్లెస్సింగ్సే, మనకి ప్రతిదీ బ్లెస్సింగ్సే. ఓకేనా? క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. ప్రశాంతంగా కూర్చోండి. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. మామూలుగా రేపటి నుండి అంటే నవ్ ఆన్వర్డ్స్, రైట్ నవ్ చాలా అద్భుతమైన రోజులని మనం చూడబోతున్నాం. ఆ పాజిటివ్నెస్ని అలానే మెయింటైన్ చేయండి.
ఇక నుండి ప్రతిదీ కూడా మనకు బ్లెస్సింగ్సే, ప్రతిదీ కూడా మనకి సో హ్యాపీగా నేల చేతులను చూస్తూ కళ్ళు తెరవండి. సంతోషాన్ని సమాధానాన్ని మనం కోరుకోవాలి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. That's సో కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి మీరు సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఈ రోజుతో మీరు నిలబడ్డారు. సో ఈ రోజు నుండి మీ అలవాట్లని మీరు ఏదైతే వదిలేయాలనుకున్నారో ప్రతి దాన్ని వదిలేయండి. సో అందరినీ ఆ భగవంతుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. సో యు ఆర్ ఆల్ బ్లెస్డ్. ఈ 2026ని మిరాకిల్ చేయబోతున్నాం మనం. ఎసార్నో అద్భుతాన్ని సృష్టించబోతున్నాం. రేపు మళ్ళీ మనందరం ఆ, కలుసుకుందాం. శ్రీకృష్ణ యోగ నిద్రలో మనందరం కలుసుకుందాం. ఓకేనా? సో మీరు ఈ క్లాస్ ఎలా ఉంది ఏంటి అనేది వాట్సాప్లో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేపు ఈవినింగ్ శ్రీకృష్ణ యోగ నిద్రలో ఒక మంచి సబ్జెక్ట్ రేపు ఉంది. నేను టైటిల్ ఇప్పుడే రివీల్ చేయను, బట్ ఒక ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంది. హ్యాండ్గా మీకు ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా వేసుకోండి, మీ ఇష్టం. ఇక ఎన్ని ముళ్ళైనా వేసుకోండి హ్యాండ్కి. కాకపోతే న్యాచురల్గా వెళ్ళిపోవాలి, న్యాచురల్గా వెళ్ళిపోవాలి, మీరు తీయకూడదు. సరేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కలుస్తాం.